హే గైస్, వెల్కమ్ టు మై పాండిచేరి మినీ వ్లాగ్స్. ఇది వచ్చేసి డే 1. ఆ రోజు బీచ్ లో ఫుల్ వర్షం అనమాట, తడిచిపోయినాము. సో తర్వాత క్రాఫ్ట్ బజార్కి వెళ్ళాము అండ్ మళ్ళీ హోటల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి మనకుల వినాయగర్ టెంపుల్ బయట అయితే పెయింటింగ్స్ చాలా బాగున్నాయి. ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఇలా ఉందన్నమాట. అంటే ఫోన్స్ నాట్ అలౌడ్, కానీ మేము తీసామన్నమాట మెమరీ కోసం. అక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్ని ఆ గుడి యొక్క విశిష్టతని చూపిస్తున్నాయి. ఇంకా హిస్టరీకి వస్తే ఫ్రెంచ్ వాళ్ళు పాండిచేరిని రూల్ చేసేటప్పుడు ఈ టెంపుల్ పక్కనే వాళ్ళ ఫోర్ట్ బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళు కట్టుకున్న ఫోర్ట్ హైలైట్ అవ్వాలని చెప్పి ఈ గుడిని కూల్చేద్దాం అనుకున్నారు. అలా అని వినాయకుడిని అక్కడ ఉన్న సముద్రంలో పాడేశారు. కానీ ఎప్పుడు పాడేసినా కానీ మళ్ళీ ప్రత్యక్షమయ్యేవాడంట వినాయకుడు. సో వాళ్ళు గివప్ చేసేసారు. ఇంకా ఇక్కడ వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి వట్టివేరుతో తయారు చేసిన మాలలు అండ్ వినాయకుని విగ్రహాలు రూపాలు అయితే ఉన్నాయి. మేమైతే వట్టివేరుతో తయారు చేసిన వాల్ హ్యాంగింగ్ వినాయకుడిని అయితే తీసుకున్నాం ఒకటి. ఆ వట్టివేరు యొక్క స్మెల్ అయితే చాలా బాగుంది. ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూసే.